ఏంటో చెప్తాను వినండి. ఒకప్పుడు దోమలు ఎక్కువగా బయటే సంచరించేవి. అది ప్రకృతి సమతుల్యత వల్లే జరిగేది. గ్రామాల్లో, అడవుల ప్రాంతాల్లో దోమలకు ఎన్నో ఎంపికలు ఉండేవి. పశువులు, పక్షులు, జంతువులు, పొలాల చుట్టూ ఉండే వన్యప్రాణులు ఇలా. అప్పుడు మనుషులు వాటి ప్రధాన లక్ష్యం కాదు. ఇప్పుడు ఆ సమతుల్యత దెబ్బతింటోంది. అడవులు తగ్గిపోతున్నాయి, పచ్చదనం ఇంకా తగ్గిపోతుంది, జంతువులన్నీ వేరే చోటకు వెళ్ళిపోతున్నాయి. ఇక దోమలకి ఎంపికలు తక్కువైపోతున్నాయి. బ్రెజిల్ దేశంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో సుమారు 1700 దోమల్ని పరీక్షించారు. ఆ ఫలితాలు స్పష్టంగా చూపించాయి. అదేంటంటే దోమలు ఇప్పుడు జంతువుల కంటే మనుషుల రక్తాన్ని ఎక్కువగా తాగుతున్నాయి. ఈ మార్పు పర్యావరణ విధ్వంసం వల్లే వచ్చింది. దీని అర్థం ఏంటి? మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే జబ్బుల ప్రమాదం ఇంకా ఎక్కువైపోతుంది. కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నివారణ అంటే కేవలం దోమతెరలు, స్ప్రేస్తో కాదు. పచ్చని ప్రదేశాలను కాపాడటం, నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవటం, పర్యావరణ సమతుల్యతను తిరిగి తీసుకురావటం, ఇవన్నీ ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.